హాయ్ అండి అందరికీ. ఇవాళ సండే స్పెషల్ వెజిటేబుల్ రైస్, మటన్ కర్రీ అండ్ చికెన్ రోస్ట్ అండి. చాలా టేస్టీగా ఉంది. ఫుల్ వీడియో చూపిస్తాను. ఎలా చేయాలి అనేది చూసి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. వెజిటేబుల్ రైస్ కోసం ఉల్లిగడ్డలు వచ్చేసి పొడుగ్గా కోసుకున్నానండి. బంగాళదుంప కొంచెం లావుగా కట్ చేసుకోండి. క్యారెట్ కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా. ఇంకా ఇందులోకి గరం మసాలా అండి, బగారా లీఫ్, చెక్క, లవంగాలు, షాజీరా, యాలక్కాయ ఇవన్నీ కావాలండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండ్ 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మన గరం మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకొని కొంచెం కాస్త ఫ్రై చేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, అది కూడా అందులో వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏ రైస్ ఐటమ్స్ అంటే మనం ఏ మసాలా రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఉల్లిగడ్డ అనేది పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే రైస్కి టేస్ట్ వస్తుంది. అలా సన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. కొంచెం ఉల్లిగడ్డ మగ్గనిద్దాము. అలా ఉల్లిగడ్డ మగ్గిపోయింది. ఇప్పుడు మనం లావుగా కట్ చేసుకున్న బంగాళదుంప కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదొక్కసారి కలుపుకుందాము. ఆయిల్లో కుక్ అవ్వాలి. బంగాళదుంప కాస్త మగ్గిన తర్వాత మన క్యారెట్ ఉంది కదా పొడుగ్గా కట్ చేసుకున్నవి, అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప ఎందుకు ముందేసానంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కుక్ అయిన తర్వాత క్యారెట్ వేసానండి. అండ్ మన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి వెజిటేబుల్స్. అండ్ ఒక టొమాటో పొడుగ్గా కట్ చేసుకున్నాను, అవి కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. బంగాళదుంప ఎందుకు పెద్దగా కట్ చేసుకోమన్నానంటే మనము ఇందులో కుక్ చేస్తాము అండ్ వాటర్ వేసి బాయిల్ చేస్తాము, మళ్ళీ రైస్లో కూడా ఉడుకుతుంది. సో అప్పటికే అంత స్మాష్ అవ్వకుండా కొంచెం పెద్దగా ఉండాలి బంగాళదుంప సైజు. అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకున్నానండి. ఇలా వెజిటేబుల్స్ ఇలా పొడుగ్గా కొంచెం లావుగా ఉంటే ఏంటంటే మనకు రైస్లో అలా కనబడతాయి అన్నమాట. వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ మసాలాలు బాగా వెజిటేబుల్స్కి పట్టేలా కలుపుకోవాలి. నేను ఇందులో కారం యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కారం అసలు వేయలేదు నేను ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ కొంచెం పాతవండి, కొంచెం వాటర్ ఎక్కువ లాగుతుంది. సో అందుకని నేను ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసాను. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఎసరంతా మరగనివ్వాలండి.
కొంచెం వాటర్ ఇంకా ఎక్స్ట్రా వేసినా ఓకే. 2 గ్లాసెస్ బాస్మతి బియ్యము ఇది కడిగి పెట్టుకున్నాను. ఎసరు కూడా బాగా మరుగుతుందండి. 2 గ్లాసెస్కి 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, పాత బియ్యం కాబట్టి కొంచెం తీసుకుంటుంది వాటర్. ఇలా బియ్యం అంతా వేసి కలుపుకోవాలి ఒకసారి. ఇలా మధ్యలో ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కలపద్దండి, బియ్యం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సైడ్ నుంచి కలుపుతూ ఉండాలి. ఇంకా మూత పెట్టేయాలండి. రైస్ ఉడికిందండి, ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికిందో రైస్. ఎక్కడా కూడా విరిగిపోకుండా పొడుగ్గా రైస్ బాగా ఉడికిందండి. వాటర్ క్వాంటిటీలో చూసి వేసుకుంటే రైస్ బాగా ఉడుకుతుందండి. పొడుగ్గా బాగుంది రైస్. ఎక్కువ కలుపుకోవద్దండి, ఒక్కసారి అలా కలిపి మూత పెట్టేసి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత తీయాలి. బంగాళదుంప చూడండి ఎంత బాగుందో. రైస్ అయిపోయింది కదా అండి, ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తాను. రైస్ ఎక్కడా కూడా విరిగిపోకుండా నీట్గా కుక్ అయ్యిందండి. వెజిటేబుల్స్ కూడా ఎక్కడ కూడా స్మాష్ అవ్వలేదు, అలానే ఉన్నాయి. నీట్గా ఒక సైడ్ నుంచి రైస్ తీయాలండి, అలా పొడుగ్గా ఉంటుంది రైస్. నేను ఇది ఇప్పుడు మటన్ కర్రీ అండ్ చికెన్ రోస్ట్తో సర్వ్ చేస్తున్నానండి. మటన్ కర్రీ కూడా నేను చేశాను, అది కూడా నేను పోస్ట్ చేస్తానండి. అది కూడా ఫుల్ వీడియో చూడండి. మటన్ కర్రీది చాలా బాగుంటుంది. ఇది చికెన్ రోస్ట్ అండి. ఒకసారి నేను కలిపి చూపిస్తాను కర్రీతో. చాలా బాగుంటుందండి, ఫుల్ వీడియో చూడండి. చూసి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.